106వ శ్లోకము. మూలాధారాంబుజారూఢ పంచవక్త్రా అస్థి సంస్థిత అంకుశాది ప్రహరణ వరదాది నిషేవిత. ఈ శ్లోకంలోని మొదటి నామము మూలాధారాంబుజారూఢ. ఇది 514వ నామము. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు మూలాధారాంబుజారూఢ అయిన నమః అని చెప్పాలి. మూలాధార ప్లస్ అంబుజ అంటే మూలాధారాంబుజ, మూలాధార పద్మమునందు ఆరూఢ అధివసించినది. మనలోని మొత్తము భౌతిక శక్తిని అంతనూ నియంత్రణ చేస్తూ ఉండే చక్రాన్ని మూలాధారము అంటారు. ఇది షట్చక్రాల వరుస క్రమంలో మొట్టమొదటిది. ఈ చక్రము తాలూకు కొన్ని వివరాలు ప్రథమ భాగం. ఈ మూలాధార చక్రాన్ని కూడా 4 దళాల పద్మంతో పోలుస్తారు. ఈ 4 దళాల పద్మం యొక్క మధ్యకర్ణిక అమ్మవారి యొక్క నివాస స్థానము. ఈ మూలాధారానికి సంబంధించిన మరికొన్ని వివరాలు ఇక ముందు వచ్చే నామాలలో చెప్పబడతాయి. మూలాధార పద్మమునందు అధివసించున్నది అని ఈ నామానికి అర్థం. పంచవక్త్ర ఇది 515వ నామము. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు పంచవక్త్రాయై నమః అని చెప్పాలి. పంచ అంటే 5, వక్త్ర అంటే ముఖములు కలది. మూలాధార చక్రాధిష్టాన దేవతకు 5 ముఖాలుంటాయి. పంచభూతాలను పంచేంద్రియాలను అనుసంధానం చేసే తన్మాత్రలైన శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు 5 ఈ మూలాధారం వద్ద పనిచేస్తాయి. 5వ మాసంలో ఏర్పడే స్పర్శ జ్ఞానానికి సంబంధించిన చర్మంతో గర్భస్థ పిండానికి పంచజ్ఞానేంద్రియ పరిపూర్ణత చేకూరుతుంది. 5 ముఖములతో నుండునది అని ఈ నామానికి అర్థము. తర్వాతి నామము అస్థి సంస్థిత. ఇది 516వ నామము. ఇది 5 అక్షరాల నామము. ఈ నామముతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు అస్థి సంస్థితాయై నమః అని చెప్పాలి. అస్థి అంటే ఎముకల యందు, సం అంటే సమ్యక్ చక్కగా, స్థిత ఆశ్రయించు ఉండునది. మూలాధార చక్రాధిష్టాన దేవత అస్థి ధాతువును ఆశ్రయించి ఉంటుంది. అస్థి అంటే ఎముక. ఎముకలు ఉన్నప్పుడే శరీరానికి స్థిరత్వము ఉంటుంది. ఒక ఆర్సీసీ స్లాబ్లో కానీ, స్తంభాలు పిల్లర్స్లో కానీ ఇనుపతీగలు కడ్డీలు ఎలాంటివో శరీరానికి ఎముకలు అలాంటివిగా అర్థం చేసుకోవాలి. వీటి శక్తిని బట్టే మనిషి స్థిరత్వము ఆధారపడి ఉంటుంది. ఎముకలకు దెబ్బలు తగిలిన, విరూపణ చెందిన, ప్రక్కకు జరిగిన, విరిగిన లేదా ఎముకల పెరుగుదల సరిగా లేకపోయినా లేక ఎక్కువ పెరుగుదల ఉన్న ఈ నామాన్ని అస్థి సంస్థితాయై నమః అని సంపుటి చేసి 40 రోజులు జపించి చివరి రోజు పూజ చేసి అమ్మవారికి పులగము అంటే పెసరపప్పు ప్లస్ బియ్యము కలిపి వండిన అన్నము నైవేద్యం పెడితే దోషము సత్వరమే నివారణమై చక్కని ఫలితం చేకూరుతుంది. ఎముకలను ఆశ్రయించు ఉండున్నది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని తర్వాతి నామము అంకుశాది ప్రహరణ. ఇది 517వ నామము. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు అంకుశాది ప్రహరణాయై నమః అని చెప్పాలి. అంకుశ అంటే అంకుశము, ఆది అంటే మొదలైన, ప్రహరణ అంటే ఆయుధములు ధరించినది. ఈ మూలాధార చక్రాధిష్టాన దేవత 4 చేతులలోనూ అంకుశము, కమలము, పుస్తకము, జ్ఞానముద్రను ధరించి ఉంటుంది. అంకుశము ఈ హెచ్ ఆకారంలో ఉంటుంది. జ్యోతిష్ శాస్త్రంలో శనిగ్రహానికి సంబంధించిన సంకేతము లేదా యంత్రము సరిగ్గా ఇదే ఆకారంలో ఉంటుంది. శనిగ్రహము జాతకంలో బలంగా ఉంటే ఆ జాతకునికి చేతులు, కాళ్ళు, వెన్నులకు పొడవైన ఎముకలు ఉండి మనిషి పొడవుగా ఉంటాడు. అంకుశం మొదలైన ఆయుధములను ధరించి ఉండునది అని ఈ నామానికి అర్థం. ఈ శ్లోకంలోని చివరి నామం వరదాది నిషేవిత. ఇది 518వ నామము. ఇది 8 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు వరదాది నిషేవితాయై నమః అని చెప్పాలి. మూలాధార చక్రాధిష్టాన దేవత 4 దళాలు గల పద్మంలోని మధ్యకర్ణిక వద్ద ఉంటుంది. ఈ పద్మానికి 4 దళాలలోనూ వరుసగా వా, శా, శా, సా అక్షరాలకు సంబంధించిన వరద, శ్రియ, షండ, సరస్వతి అనే 4 పరివార దేవతలు ఉండి అమ్మవారిని సేవిస్తూ ఉంటారు. వరద మొదలైన
నలుగురు పరివార దేవతలచే సేవింపబడినదని ఈ నామానికి అర్థము.